హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మన 60 డేస్ రీజనింగ్ కోర్స్ క్లాసెస్లో ఫస్ట్ డే 1 క్లాస్ స్టార్ట్ అయ్యింది. ఈరోజు క్లాస్లో నేను సిరీస్ చాప్టర్ని స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ క్లాస్ వినే వాళ్ళ దగ్గర అందరి దగ్గర మన పీడిఎఫ్ ఉందని అనుకుని నేను చెప్తున్నాను. పీడిఎఫ్ ఉంటేనే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. నేను ప్రతిదీ బోర్డు మీద నోట్ చేస్తూ అయితే 60 డేస్లో మన ఈ 35 చాప్టర్స్ అనేవి కంప్లీట్ అవ్వవు. సో అందుకని అక్కడ ఎలాగో కంప్లీట్గా నేను థియరిటికల్గా నోట్బుక్ ఇచ్చాను కాబట్టి సో ఆ నోట్బుక్ని ఫాలో అవుతూ క్లాసెస్ కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈజీగా ఫాస్ట్గా 60 డేస్లో మీరు ఈ 35 చాప్టర్స్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ కంటెంట్ని నేర్చేసుకోవచ్చు అనమాట. అందుకని ఫస్ట్ మీరు ఏం చేయాలి, మీ దగ్గర పీడిఎఫ్ ఉండాలి. ఓకేనా? సరే, ఇప్పుడు క్లాస్ స్టార్ట్ చేద్దాం. సిరీస్ చాప్టర్ని స్టార్ట్ చేస్తున్నాను. సిరీస్ 2 టైప్స్, నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్. అయితే ఇక్కడ చూడండి, నెంబర్ సిరీస్ కొంచెం డిఫికల్ట్ కంపేర్ టు లెటర్ సిరీస్. ఎందుకు మేడం, మాకు డిఫరెన్స్ చెప్పండి అంటారు చాలామంది. ఏంటంటే లెటర్స్, ఎన్ని లెటర్స్ ఉంటాయి మొత్తం? 26 లెటర్స్. అంటే ఎలా ఇచ్చినా సరే ప్రాబ్లమ్ని ఆ 26 లెటర్స్లోనే ఇస్తారు కదా. సో అందుకని చెప్పేసి అది ఈజీ. మనము ట్రిక్స్ అప్లై చేసినా, లాజిక్స్ అప్లై చేసినా ఓవరాల్గా ఆ 26 లెటర్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుంది. బట్ నెంబర్ సిరీస్ అలా కాదు, ఇన్ఫినిటీ నెంబర్స్ ఉంటాయి. ఓకేనా? ఆ నెంబర్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఆ నెంబర్స్లో డిఫరెంట్ అప్లికేషన్స్ చేస్తారు. ఎడిషన్ చేస్తారు, మల్టిప్లికేషన్ చేస్తారు, డివిజన్ చేస్తారు, సబ్ట్రాక్షన్ చేస్తారు, లేదంటే స్క్వేర్స్ అంటారు, క్యూబ్స్ అంటారు, స్క్వేర్ రూట్ అంటారు, క్యూబ్ రూట్ అంటారు, సో ఫ్రాక్షన్స్ అంటారు, ఏవేవో అప్లై చేస్తారు. ఆ లాజిక్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇన్నిటిని మనం కూడా ట్రై చేయాలి. సమ్టైమ్స్ ఈజీగా ఇస్తారు ఆ లాజిక్, వెంటనే మనకు కూడా సెకండ్స్లో వచ్చేస్తుంది. బట్ సమ్టైమ్స్ చాలా డిఫికల్ట్గా ఇస్తారు. అయితే క్వశ్చన్ పేపర్ మొత్తంలో ఉన్న క్వశ్చన్స్ అన్నీ డిఫికల్ట్గా ఇవ్వరు. ఓకేనా? ఒక యావరేజ్గానే ఇస్తారు మ్యాక్సిమం. అంటే కొన్ని క్వశ్చన్స్ డిఫికల్ట్గా ఇవ్వాలి, కొన్ని క్వశ్చన్స్ ఈజీగా ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళ పేపర్ లెవెల్ ఉంటుంది. ఓకేనా? అయితే ఈ చాప్టర్లోనే ఈజీగా ఇస్తారు, ఈ చాప్టర్లోనే డిఫికల్ట్గా ఇస్తారని మనకు తెలియదు కదా. సో అందుకని చెప్పేసి మనం ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్లో ఈజీ మోడల్ నేర్చుకోవాలి, అట్ ద సేమ్ టైం కష్టంగా ఉన్న మోడల్ కూడా నేర్చుకోవాలి. అలా అన్ని మోడల్స్ని మనం కవర్ చేస్తేనే మనకి కూడా ఓహో మనం ప్రిపేర్ అయ్యాము, ఏ ప్రాబ్లం ఇచ్చినా మనము ఇక అక్కడికి వెళ్ళి హ్యాపీగా ఇంకా సాల్వ్ చేసేయచ్చు అనే కాన్ఫిడెన్స్ మనకు వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇక స్టార్ట్ చేస్తున్నాను. మీకు నేను చెప్పిన క్లాసెస్ మీరు చెప్పింది చెప్పినట్టు ఫాలో అయిపోతే రీజనింగ్ హై స్కోర్ చేయొచ్చు అనమాట. సో నో వర్రీస్, అసలు ఏమి రాదు అనుకున్న వాళ్ళకు కూడా నేను క్లియర్గా నేర్పిస్తాను. మన పీడిఎఫ్ పక్కన పెట్టుకొని నేను నా క్లాస్ విన్న వెంటనే సో ఒక వీడియో వింటూ అయినా సరే మీరైనా నోట్ చేసుకోవచ్చు. మళ్ళీ అగైన్ మీరు నోట్ చేసుకోవటంలో ఒక నోట్బుక్ పెట్టి నోట్ చేసుకోవటంలో తప్పే లేదు. ఎప్పుడైనా సరే ఇలాంటి ఎడ్యుకేషనల్ వీడియోస్ మీరు ఒక నలుగురిలో కూర్చొని ఏదో సరదాగా విన్నాము, ఏదో వ్లాగ్స్ చూసినట్టు చూసాము అంటే మైండ్కి ఎక్కదు. ఓకేనా? సో మన మైండ్కి ఎక్కాలి, గుర్తుండిపోవాలి, మనకు ఆ ట్రిక్స్ అనేవి మనం కూడా అప్లై చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఈరోజు నేను చెప్పిన ప్రాబ్లం రేపు ఎగ్జామ్లో వస్తుందా? రాదు. ఆ మోడల్ కూడా రాకపోవచ్చు. బట్ ఇలా ట్రై చేయొచ్చు, ఇలా కాకపోతే ఇంకో విధంగా ట్రై చేయొచ్చు అనే ఐడియా ఇస్తాం అంతే. అంతేగాని ఓ ఈ మేడం ఈ ట్రిక్ చెప్పలేదు బట్ ఇది వచ్చింది ఎలాగా అని చెప్పేసి అలా మీరు భయపడిపోకూడదు, ప్యానిక్ అవ్వకూడదు. ఓకే, సో నేను ఎలా ఇచ్చినా చేయగలను. ఎందుకంటే వాళ్ళు ఏమిస్తారు, ఏమిచ్చినా ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ కాకుండా వేరే కొత్త మోడల్స్ ఏమి ఇవ్వరు కదా, అదే అప్లై చేస్తాము. అలా మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారంటే ఆ ప్రాబ్లం ఎలా అయినా సాల్వ్ చేస్తారు. ఓకే, సరే ఇక టైప్స్ ఆఫ్ సిరీస్ అండి, నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్. మనం స్టార్ట్ చేస్తుంది నెంబర్ సిరీస్. ఓకే, ఈ నెంబర్ సిరీస్లో ఉన్న ట్రిక్స్ అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, చాలా ఈజీగా ఉంటుంది, కష్టం అనుకోవద్దు. ఏదైనా సరే ఇష్టంగా నేర్చుకుంటే అది చాలా ఈజీగా మన మైండ్కి వచ్చేస్తుంది అనమాట. అయితే ఫస్ట్ నేనైతే డైరెక్ట్గా ప్రాబ్లమ్స్లోకి వెళ్ళను అసలు. ఓకే, ఎందుకంటే ఇప్పుడు అసలు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా రాని వాళ్ళు ఉంటారు. మాకు ఏమీ తెలియదు మేడం, అసలు నెంబర్స్ ఎలా చేయాలి ఏంటి, అసలు ఈ నెంబర్ అని మీరు ఎలా చెప్తున్నారు, దీన్ని ఇలానే ఎందుకు చేయాలని అంటున్నారు, అలా చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. అందుకని చెప్పేసి కొంచెం బేసిక్స్ నేర్చుకుందాం మనం. ఓకేనా? టైం పట్టినా సరే బేసిక్స్ వైజ్ వెళ్దాం. అయితే ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మనం నెంబర్ సిరీస్ అంటే నెంబర్స్ మీదే కదా చేస్తుంది. ఆ నెంబర్స్ మీద చేసేటప్పుడు అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి, సో ఇంకా ఏమేమి నేర్చుకోవాలి, మనం ఏమేమి నేర్చుకుంటే మనం ఈజీగా
ఆ లాజిక్ని ఫైండ్ అవుట్ చేయగలము, వాళ్ళు ఇచ్చిన సిరీస్ని కంప్లీట్ చేయగలము అని చెప్పేసి ఫస్ట్ మనం బేసిక్స్ నేర్చుకోవాలి. సో నేనైతే ఫస్ట్ మీకు టైప్స్ ఆఫ్ నెంబర్స్, అసలు నెంబర్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో నేనైతే ఆ టైప్స్ ఆఫ్ నెంబర్స్ని అక్కడ నేను ఒక్కొక్క టైప్ ఆఫ్ నెంబర్కి డెఫినేషన్ లాగా కూడా ఇచ్చాను పీడిఎఫ్లో. అదైతే ఇక్కడ నేను నోట్ చేయట్లేదు, ఎందుకంటే మనకి టైం వేస్ట్ కదా. ఎలాగో మన పీడిఎఫ్లో ఉంది, దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఎక్స్ప్లెయిన్ చేయటం వల్ల మనకి టైం సేవ్ అవుతుంది. వితిన్ 60 డేస్లో మనం టోటల్ సబ్జెక్ట్ని నేర్చుకోవచ్చు. టోటల్ నెంబర్స్ వచ్చేసి 10 టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి. ఓకేనా? సో నేను ఇక్కడ 5 టైప్స్ ఆఫ్ నెంబర్స్ నోట్ చేశాను. ఇవి ఎక్స్ప్లెయిన్ చేసి వీటిని అరేంజ్ చేసి రిమైనింగ్ 5 టైప్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటంటే వీటిని కౌంటింగ్ నెంబర్స్ అని కూడా అంటారు. ఓకేనా? దీన్ని ఎంతో ఇండికేట్ చేస్తారు. ఇవన్నీ మీరు ఆల్రెడీ మన లోయర్ క్లాసెస్లో నేర్చుకొని ఉంటారు. బట్ ఒక్కసారి విన్న తర్వాత ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోతే వీటి మీద కూడా సమ్ టైమ్స్ వెరీ డెడ్ ఈజీ ఎగ్జామ్స్లో బిట్స్ ఇస్తారు. ఆ బిట్స్ ఎలా ఇస్తారు ఏంటి అనేది నేను కింద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చేసి వాటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా? సరే, ఇప్పుడు న్యాచురల్ నెంబర్స్కి ఇంకొక నేమ్ ఏంటి? కౌంటింగ్ నెంబర్స్ అని. ఎందుకు అంటే కౌంటింగ్ నెంబర్స్ అని, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 10 మెంబర్స్ కానీ ఏవో ఒక బల్క్ ఆఫ్ ఫ్రూట్స్ అక్కడ ఉన్నాయి, వెళ్ళి ఆ ఫ్రూట్స్ని కౌంట్ చేయమ్మా అంటాం. సో ఎలా స్టార్ట్ చేస్తాం? 1 2 3 అని స్టార్ట్ చేస్తాం. అంటే 1తో స్టార్ట్ అయ్యి అప్ టు ఇన్ఫినిటీ వరకు ఎన్ని ఉంటాయి అని కదా. సో అందుకని చెప్పేసి న్యాచురల్ నెంబర్స్ని కౌంటింగ్ నెంబర్స్ అంటాము. ఎందుకంటే న్యాచురల్ నెంబర్స్ కూడా చూడండి 1తో స్టార్ట్ అవుతుంది, అప్ టు ఇన్ఫినిటీ వరకు కూడా ఉంటుంది. అంటే కౌంటింగ్ అంటే 1తో స్టార్ట్ చేస్తాం. ఏదైనా కౌంట్ చేయమంటే మనం 1తో స్టార్ట్ చేస్తాం. అందుకని న్యాచురల్ నెంబర్స్కి ఇంకొక నేమ్ వచ్చేసి కౌంటింగ్ నెంబర్స్. సో న్యాచురల్ నెంబర్స్ ఆర్ ఇండికేటెడ్ బై ద లెటర్ ఎన్. సో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి? 1 2 3 సో ఆన్ ఇన్ఫినిటీ. న్యాచురల్ నెంబర్స్లో ఏమైనా నెగిటివ్ నెంబర్స్ ఉంటాయా? నో. 0 ఉంటుందా? నో. ఓన్లీ 1తో స్టార్ట్ అయ్యి అప్ టు ఇన్ఫినిటీ వరకు ఉన్న నెంబర్స్ అన్నీ న్యాచురల్ నెంబర్స్ కిందకి వస్తాయి. ఓకే, నెక్స్ట్ హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ అంటే ఏంటంటే న్యాచురల్ నెంబర్సే, అయితే వాటితో పాటు 0 కూడా ఉంటుంది. ఓకేనా? ఈ హోల్ నెంబర్స్లో 0ని పక్కన పెట్టేస్తే న్యాచురల్ నెంబర్స్, 0ని కూడా ఇంక్లూడ్ చేస్తే హోల్ నెంబర్. హోల్ నెంబర్ ఈజ్ ఇండికేటెడ్ బై W. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇంటీజర్స్. ఇంటీజర్స్ని ఐతో అయినా జీతో అయినా ఇండికేట్ చేస్తాం. ఓకేనా? సో మళ్ళీ ఏం మేడం మీరు జెడ్ అయితే జీ అని పలుకుతున్నారంటే కొంతమంది జీ అని పలుకుతారు, కొంతమంది జెడ్ అని పలుకుతారు. ఓకే, సో ఇవి వచ్చేసి -∞ టు +∞. అంటే ఇంటీజర్లో నెగిటివ్ నెంబర్ ఉంటుంది, 0 ఉంటుంది, పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, అన్నీ మిక్స్ అయి ఉంటాయి ఇంటీజర్లో. అంటే ఇప్పుడు చూడండి, ఇంటీజర్ లోపల హోల్ నెంబర్ ఉంటుంది, అలానే న్యాచురల్ నెంబర్ ఉంటుంది. బట్ న్యాచురల్ నెంబర్స్లో ఇంటీజర్స్ అనలేము. ఓకేనా? అలానే న్యాచురల్ నెంబర్స్లో హోల్ నెంబర్ ఉంటుందా అంటే కొన్ని ఉంటాయి, అంతేకాని ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ హోల్ నెంబర్స్. బట్ ఆల్ హోల్ నెంబర్స్ ఆర్ నాట్ న్యాచురల్ నెంబర్స్. అలానే ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ ఇంటీజర్స్, బట్ ఆల్ ఇంటీజర్స్ ఆర్ నాట్ న్యాచురల్ నెంబర్స్. అదనమాట, ఆ డిఫరెన్స్ని మీరు తెలుసుకోవాలి. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకుండా. నెక్స్ట్ ఈవెన్ నెంబర్స్. ఇది ఆల్రెడీ అందరికీ తెలుసు, ఒక్కసారి చెప్తున్నాను. డివిజబుల్ బై 2, ఎగ్జాక్ట్లీ ద నెంబర్స్ విచ్ హ్యావ్ ఎగ్జాక్ట్లీ డివిజబుల్ బై 2, దట్ నెంబర్స్ ఆర్ కాల్డ్ ఈవెన్ నెంబర్స్. సో అవేంటి 2 4 6 8 10 12 14 అండ్ సో ఆన్. ఓకేనా? నెక్స్ట్ ఆడ్ నెంబర్స్. ద నెంబర్స్ విచ్ ఆర్ నాట్ డివిజబుల్ బై 2, దట్ నెంబర్స్ ఆర్ కాల్డ్ ఆడ్ నెంబర్స్. సో 1 3 5 7 9 11 13 సో ఆన్. ఇవన్నమాట. ఇవి ఆల్రెడీ మీకు తెలుసు, అయితే ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ హోల్ నెంబర్స్, బట్ ఆల్ హోల్ నెంబర్స్ ఆర్ నాట్ న్యాచురల్ నెంబర్స్. ఆల్ హోల్ నెంబర్స్ ఆర్ ఇంటీజర్స్, బట్ ఆల్ ఇంటీజర్స్ ఆర్ నాట్ హోల్ నెంబర్స్ ఆర్ నాట్ న్యాచురల్ నెంబర్స్. ఎందుకని? ఇవి రెండు మొత్తం ఇంటీజర్స్లో ఉన్నాయి, బట్ ఇంటీజర్స్లో ఉన్న ప్రతి నెంబర్ హోల్ నెంబర్స్లో లేదు, న్యాచురల్ కొన్ని మాత్రమే ఉన్నాయి. ఓకేనా? సో ఇంటీజర్స్ అంటే నెగిటివ్స్ ఉంటాయి, 0 ఉంటుంది, పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి. బట్ మళ్ళీ ఇక్కడ మీరు గమనించాలి, ఫ్రాక్షన్స్ లేవు. ఇప్పుడు ఏమైనా ఫ్రాక్షన్స్ ఉంటే అది న్యాచురల్ నెంబర్ అవుతుందా, హోల్ నెంబర్ అవుతుందా, ఇంటీజర్ అవుతుందా? ఇవి ఏమీ కాదనమాట. ఓకేనా? ఇవి నెంబర్స్, జస్ట్ నెంబర్స్, నాట్ ఫ్రాక్షన్స్. ఓకేనా? పాయింట్స్, డిజిట్స్ అలా కూడా ఉండకూడదు, జస్ట్ నెంబర్స్. అది కూడా తెలుసుకోండి డిఫరెన్స్. ఓకే, క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వేరే 5 టైప్స్
చూద్దాము. మీ దగ్గర క్లియర్గా నోట్బుక్ ఉంది, మన పీడిఎఫ్, ఓకేనా? మీకు ఇంకా ఓపిక ఉంటే అగైన్ ఒకసారి వింటూ రఫ్గా నోట్ చేసుకుంటే ఒకసారి నోట్ చేసింది 10 టైమ్స్ విన్నదాంతో 10 టైమ్స్ మనం చదివిన దాంతో సమానం అనమాట. ఓకే, ప్రైమ్ నెంబర్స్, ద నెంబర్స్ విచ్ హ్యావ్ ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్, దట్ నెంబర్స్ ఆర్ కాల్డ్ ప్రైమ్ నెంబర్స్. మేడం కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి, ఫ్యాక్టర్స్ అంటే ఏంటి అనేది మీకు డౌట్ వస్తుంది కదా. సో నేనే క్లియర్గా చెప్తాను చూడండి. ముందు ఆ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి అనేది తెలుసుకున్నారంటే ఇక ఏ నెంబర్ చూసినా సో ఇది ప్రైమ్ నెంబర్, ఇది ప్రైమ్ నెంబర్ కాదు అని మీరు ఎగ్జాక్ట్గా చెప్పగలరు అనమాట. ఓకే, ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే టేబుల్స్గా డివైడ్ చేయాలి. సో 1 నుంచి వద్దాం. నేను ఇప్పుడు 1 తీసుకున్నాను. 1 అనేది ఇక అంటే ఇప్పుడు ఈ 1 అనేది ఈ చివర్లో వచ్చినప్పుడు ఈ చివర్లో ఎన్ని టేబుల్స్లో వస్తుంది అలా చూసుకోవాలన్నమాట. ఇలా ఇక్కడ నుంచి దేంట్లో అయినా వస్తుంది. 12 into 1 అంటాం, 13 into 1 అంటాం, 200 into 1 అంటాం, ఇన్ఫినిటీ into 1, అలా ఎన్ని టైమ్స్ అయినా వస్తుంది. అక్కడ కాదు, ఇక్కడ ఈ ప్లేస్లో ఎక్కడ వస్తుంది? ఓన్లీ 1 టేబుల్లోనే వస్తుంది. 1 into 1, ఇటు నుంచి ఇటు రాసిన 1 కదా. అంటే 1కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? ఒక ఫ్యాక్టర్ ఉంది, ఓన్లీ 1 ఫ్యాక్టర్. అప్పుడు ఒక ఫ్యాక్టర్ ఉంటే అది ప్రైమ్ నెంబర్ అవుతుందా? ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి ప్రైమ్ నెంబర్ అంటే. అంటే ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. సో 1కి ఓన్లీ 1 ఫ్యాక్టర్ ఉంది కాబట్టి సో 1 ఈజ్ నాట్ ద ప్రైమ్ నెంబర్. ఓకే, నేను ఇప్పుడు 2కి వస్తున్నాను. 2 into 1 2, మళ్ళీ 1 into 2 2. అంటే 2కి 2 అనేది ఒక ఫ్యాక్టర్, 1 అనేది ఒక ఫ్యాక్టర్, అంటే 2 ఫ్యాక్టర్స్. సో కాబట్టి 2 ఈజ్ ద ప్రైమ్ నెంబర్. అర్థమైంది కదా. ఓకే, నెక్స్ట్ 3కి వస్తున్నాను. 3కి కూడా 3 into 1, అలానే 1 into 3 ఈ ప్లేస్లో రావాలి. మనం చూసే నెంబర్ ప్రైమ్ నెంబరా కాదా అనే చూసే నెంబరు టేబుల్ రాసిన తర్వాత రిజల్టెంట్లో ఉండాలి. ఓకేనా, ఆ రిజల్టెంట్లో ఏ టేబుల్స్లో ఉంది? ఓకే, ఓన్లీ 3 టేబుల్లోనే 3 into 1 రాయొచ్చు, 1 into 3 రాయొచ్చు. ఓకేనా, 1 టేబుల్లో అండ్ 3 టేబుల్లో. సో దీనికి కూడా 2 ఫ్యాక్టర్స్, అందుకని 2 ఈజ్ ద ప్రైమ్ నెంబర్ అండ్ 3 ఈజ్ ద ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ 4కి వస్తున్నాను చూడండి. మీకు అర్థం కావటం కోసం, నెక్స్ట్ ఇక మీకు డౌట్ లేకుండా ఉండటం కోసం ఇటువంటి చిన్న చిన్న కాన్సెప్ట్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అర్థమైందా? 4 into 1 4, 1 into 4 4, 2 into 2 4. ఓకే, 2 టేబుల్లో కూడా ఉంది కదా. మళ్ళీ 2 into 2 సేమ్ కదా. సో ఇక్కడ ఎన్ని ఫ్యాక్టర్స్ వచ్చాయి? 3 ఫ్యాక్టర్స్ వచ్చాయి. బట్ 3 ఫ్యాక్టర్స్ వస్తే ప్రైమ్ నెంబర్ అవుతుందా? ఇది ప్రైమ్ నెంబర్ కాదు, ఇది ప్రైమ్ నెంబర్, ఇది ప్రైమ్ నెంబర్, ఇది ప్రైమ్ నెంబర్ కాదు. ఇప్పుడు ఇవి రెండు ఎందుకు ప్రైమ్ నెంబర్, ఇది ఎందుకు ప్రైమ్ నెంబర్ కాదు, ఇది ఎందుకు ప్రైమ్ నెంబర్ కాదు? ఇక్కడ మనకి ప్రైమ్ నెంబర్ యొక్క డెఫినేషన్ తెలుసు. ఏంటి? ద నెంబర్స్ విచ్ హ్యావ్ ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్. సో ఎగ్జాక్ట్గా 2 ఫ్యాక్టర్స్ ఉంటేనే అది ప్రైమ్ నెంబర్. ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. ఇక్కడ ఓన్లీ 1 ఫ్యాక్టర్ ఉంది కాబట్టి ప్రైమ్ నెంబర్ కాదు. 1 ఈజ్ నాట్ ద ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ 2 తీసుకున్నాం, 2 ఫ్యాక్టర్స్ వచ్చాయి, ప్రైమ్ నెంబర్. 3 తీసుకున్నాం, 2 ఫ్యాక్టర్స్ వచ్చాయి, ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ 4 తీసుకున్నాం, 3 ఫ్యాక్టర్స్ వచ్చాయి, మనకి 3 ఉండకూడదు, 2నే ఉండాలి ఎగ్జాక్ట్గా. సో అందుకని 4 ఈజ్ నాట్ ద ప్రైమ్ నెంబర్. సో ఇప్పుడు మనకి ఈజీగా గుర్తుండాలి, ప్రైమ్ నెంబర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ నెంబర్స్ని ఈజీగా గుర్తుపెట్టేసుకుంటాం, ఆడ్ నెంబర్స్ని గుర్తుపెట్టేసుకుంటాం. ఎందుకంటే ఈవెన్ నెంబర్స్ అంటే 2, 4, 6 అలాగా మనము మధ్యలో ఒక నెంబర్ని వదిలేసుకుంటూ హ్యాపీగా చెప్పేస్తాం. ఆడ్ నెంబర్స్ అంటే 1, 3, 5, 7, 9, 11 అలా మధ్యలో ఈవెన్ నెంబర్స్ని వదిలేస్తూ చెప్పేస్తాం, హ్యాపీగానే ఉంటుంది. ఈ ప్రైమ్ నెంబర్స్ చెప్పడానికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం, ఇది ప్రైమ్ నెంబరా కాదా అని చెప్పేసి. సో ఇక మీకు బండ గుర్తేంటి? ప్రైమ్ నెంబర్ అంటే 1 టేబుల్లో ఉండాలి, అలానే మనం ఏదైతే ప్రైమ్ నెంబర్ అంటామో అదే టేబుల్లో ఉండాలి. ఇక అంతే, ఇంకా వేరే ఏ టేబుల్లో ఉండకూడదు ఆ నెంబర్. అర్థమైంది కదా? అంటే మనం తీసుకున్న ఏదో ఒక నెంబర్, ఇది నేను ప్రైమ్ నెంబర్ అంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను 60 ప్రైమ్ నెంబర్ అన్నాను అనుకోండి, అది ఎంత తప్పు చెప్పండి? ఎందుకని? 60 అనేది 60 టేబుల్లో ఉంది, 1 టేబుల్లో ఉంది, ఎక్స్ట్రాగా 20 టేబుల్లో, 2 టేబుల్లో, 3 టేబుల్లో, 4 టేబుల్లో, ఇన్ని టేబుల్స్లో ఉంటుంది. ప్రైమ్ నెంబర్ ఎలా అవుతుంది? సో అదే ఆలోచించాలన్నమాట. మనము గుడ్డిగా వెళ్ళిపోకూడదు. ఇది ప్రైమ్ నెంబర్ అంటున్నామంటే మనం వెంటనే ఓహో ఈ నెంబర్ ఏ టేబుల్లో లేదు అని మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. ఓన్లీ 1 టేబుల్లో అండ్ సేమ్ అదే నెంబర్ టేబుల్లో ఉండాలి. అంటే దాని 2 ఫ్యాక్టర్స్ ఏమై ఉండాలి? ఇప్పుడు మీకు ఒక చిన్న హింట్ వచ్చేసింది. మనకి ప్రైమ్ నెంబర్ అంటే ఎగ్జాక్ట్గా 2 ఫ్యాక్టర్స్. ఆ 2 ఫ్యాక్టర్స్ ఏంటి? 1 అండ్ ఇట్ సెల్ఫ్. ఆ 2 ఫ్యాక్టర్స్ ఏంటి? ఒక ఫ్యాక్టర్ వచ్చేసి 1, ఇంకొకటి వచ్చేసి ఇట్ సెల్ఫ్.
ఏదైతే ప్రైమ్ నెంబర్ అంటున్నామో అదే అనమాట. ఇప్పుడు నేను 29 ప్రైమ్ నెంబర్ అన్నాను అంటే దాని ఫ్యాక్టర్స్ ఏంటి? 29, 1. నేను ఇప్పుడు 37 ప్రైమ్ నెంబర్ అన్నాను, దాని ఫ్యాక్టర్స్ ఏంటి? ఇట్ సెల్ఫ్ 37 అండ్ ఇంకొక ఫ్యాక్టర్ వచ్చేసి 1. అదనమాట ఆ 2 ఫ్యాక్టర్స్ 1 అండ్ ఇట్ సెల్ఫ్. ఇది కూడా ఒక సింపుల్ బిట్, సింపుల్ ఎగ్జామ్స్కి ఇస్తారు. మన మంచి కొంచెం హై లెవెల్లో ఎస్ఎస్సి లెవెల్లో అయితే ఖచ్చితంగా ఇలాంటి చిన్న చిన్న బిట్స్ కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, అయితే మనం క్లియర్గా నేర్చుకోవాలి. అర్థమైంది కదా ప్రైమ్ నెంబర్స్ అంటే. సో ఇక్కడ ఒక చిన్న బిట్, 100 లోపు 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. 100 లోపు 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అలానే 50 లోపు ఎన్ని ఉంటాయి, 25 లోపు ఎన్ని ఉంటాయి, అలాంటివి కూడా మీరు కొంచెం ఒకసారి చూసుకున్నారంటే అర్థమవుతుంది. సో ప్రైమ్ నెంబర్స్ నోట్ చేయటం ఒక్కసారి బాగా నీట్గా ప్రాక్టీస్ చేసి మీరు ఇలా అట్లీస్ట్ ఈ 100లో ప్రైమ్ నెంబర్స్ అయినా ఆలోచించకుండా వితిన్ సెకండ్లో నోట్ చేసేటట్టు కొంచెం బాగా ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి మనకి ఇచ్చేదే టైము ఒక బిట్కి వచ్చేసి 30 సెకండ్స్ ఆర్ 40 సెకండ్స్. దానిలో ప్రైమ్ నెంబర్స్ మీద బిట్ ఇస్తే ఇది ప్రైమ్ నెంబరా కాదా అని ఆలోచించడానికే మీకు 2 మినిట్స్ పడితే టైం వేస్ట్ అవుతుంది. సో అందుకని కొన్ని ట్రిక్స్ ఇలాంటి చిన్నవి అలాంటివి మనం గుర్తుండిపోయేలా ప్రాక్టీస్ చేయాలి. నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఇక అది మంచిగా గుర్తుండిపోతుంది అనమాట. మనల్ని నిద్ర లేపి అడిగిన 99 ఇది ప్రైమ్ నెంబర్ అంటే కాదంటాము. ఓకేనా? కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటంటే మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్. ఇప్పుడు ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? ఎగ్జాక్ట్గా 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. ఆ 2 ఫ్యాక్టర్స్ కూడా ఏంటి? 1 అండ్ ఇట్ సెల్ఫ్. సో ఇక్కడ కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటంటే మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్. ఏదైనా ఒక నెంబర్కి 2 ఫ్యాక్టర్స్ కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటే ఆ నెంబర్స్ని కాంపోజిట్ నెంబర్స్ అంటాం. ఇప్పుడు 1ని కాంపోజిట్గా తీసుకోలేము, ఎందుకని 1కి ఒకే ఒక ఫ్యాక్టర్ ఉంది. 2ని తీసుకోలేము, 2కి ఎగ్జాక్ట్గా 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 3ను తీసుకోలేము, 3కి ఎగ్జాక్ట్గా 2 ఫ్యాక్టర్స్. ఇప్పుడు 4 తీసుకున్నాం అనుకోండి, 4కి మనం ఇందాకే చూసాము 4 × 1 = 4, 1 × 4 = 4, నెక్స్ట్ 2 × 2 = 4. ఇక్కడ 4 అనేది ఒక ఫ్యాక్టర్, 1 అనేది ఒక ఫ్యాక్టర్, 2 అనేది ఒక ఫ్యాక్టర్. ఓకేనా? సో మొత్తం 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మోర్ దాన్ 2నే కదా. ఓకేనా? మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ కాబట్టి ఇది కాంపోజిట్ నెంబర్. అలానే 5 కాంపోజిట్ నెంబర్గా తీసుకోలేము. నెక్స్ట్ 6కి, సో 1 × 6 = 6, 6 × 1 = 6, 2 × 3 = 6, 3 × 2 = 6. మొత్తం దీనికి 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి అంటే మోర్ దాన్ 2నే కదా. సో ఇది కూడా కాంపోజిట్ నెంబర్. అంటే ఇంకా మీకు దీన్ని బట్టి ఏమర్థమైంది? మీరు ఒక్కటి మాత్రం గమనించండి, మనకి ప్రైమ్ నెంబర్ అంటే ఎగ్జాక్ట్గా 2 ఫ్యాక్టర్స్ వస్తాయి కదా. సో ఇంకా ప్రైమ్ నెంబర్స్ కాకుండా మిగిలిన నెంబర్స్ అన్నిటినీ మనం నోట్ చేసామనుకోండి, మళ్ళీ 1 కూడా నోట్ చేయకూడదు. 1 ప్రైమ్ నెంబర్ని పక్కన పెట్టేసి ఇక మిగిలిన ప్రతి నెంబర్ని నోట్ చేస్తే అది కాంపోజిట్ నెంబర్ అవుతుంది. ఇంకా అంతే అక్కడ. ఓకేనా? సో 4, 6, 8, 9, 10, 12, 15 అన్నీ చూసుకోండి. మధ్యలో ఇక ఏం లేవు, అక్కడ ప్రైమ్ నెంబర్స్ లేవు. ఫస్ట్లో 1 లేదు. మళ్ళీ మేడం మీరు ప్రైమ్ నెంబర్స్ కాకుండా మిగతావన్నీ నోట్ చేశారంటే మళ్ళీ ప్రైమ్ నెంబర్స్లో 1 లేదు కదా, 1ను కూడా నోట్ చేయాల్సి వస్తుంది. ప్రైమ్ నెంబర్స్ని అట్ ద సేమ్ టైం 1ని పక్కన పెట్టేసి మిగిలిన నెంబర్స్ అన్నిటినీ మనం కాంపోజిట్ నెంబర్స్గా నోట్ చేయొచ్చు. ఎందుకంటే కాంపోజిట్ నెంబర్స్కి మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. ప్రైమ్ నెంబర్స్కి ఎగ్జాక్ట్గా 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి వాటిని తీసేస్తాము. ఇక మిగిలినవి ఏంటి? కాంపోజిట్ నెంబర్స్. ఓకే, నెక్స్ట్ నాన్ ప్రైమ్ నెంబర్స్. ఇంకా నాన్ ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? ఇంతకుముందు మనం ప్రైమ్ నెంబర్స్ చూసాం కదా. ప్రైమ్ నెంబర్స్ కాకుండా మిగిలిపోయినవన్నీ కూడా నాన్ ప్రైమ్ నెంబర్స్. సో ఇక ఏంటి? 1, మధ్యలో 2, 3 ప్రైమ్ నెంబర్స్ తీసేసాం. 4, 6, 8, 9, 10. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సో ఇవన్నీ ఏంటి? కాంపోజిట్. ఆ కాంపోజిట్ నెంబర్స్కి 1 కూడా యాడ్ చేస్తే అవి నాన్ ప్రైమ్ నెంబర్స్. అలానే నాన్ కాంపోజిట్ నెంబర్స్ ఇవన్నీ ఏంటి? ప్రైమ్ నెంబర్స్. ఆ ప్రైమ్ నెంబర్స్ని కి ముందు 1 పెట్టేస్తే నాన్ కాంపోజిట్ నెంబర్స్. ఓకేనా? అంటే ప్రైమ్ నెంబర్స్కి 1ని కూడా యాడ్ చేస్తే, యాడ్ అంటే యాడ్ చేయటం కాదు, 1ని ఇంక్లూడ్ చేస్తే ఓకేనా, అవి నాన్ కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి. కాంపోజిట్ నెంబర్స్కి 1ని కూడా ఇంక్లూడ్ చేస్తే అవి నాన్ ప్రైమ్ నెంబర్స్ అవుతాయి. ఓకేనా? అయితే 1 అనేది నెయిదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్ నెంబర్. అంటే కాంపోజిట్ నెంబర్స్లో 1 ఉండదు, అలానే ప్రైమ్ నెంబర్స్లో కూడా 1 ఉండదు. ఇది ఇంపార్టెంట్ బిట్. 1 ఈజ్ నెయిదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్ నెంబర్. ఓకేనా?
రియల్ నెంబర్స్. సో ఈ రియల్ నెంబర్స్లో ఏంటంటే ఫ్రాక్షన్స్ ఉండొచ్చు, నెగిటివ్స్ ఉండొచ్చు, పాజిటివ్స్ ఉండొచ్చు, జీరో ఉండొచ్చు, ఇంకా అన్నిటినీ మనం రియల్ నెంబర్సే అంటాము. అది అప్రాక్సిమేట్ వాల్యూ కావచ్చు, ఎగ్జాక్ట్ వాల్యూ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈజ్. ఇక ఏ టైప్ ఆఫ్ నెంబర్స్ అయినా అన్నీ కూడా రియల్ నెంబర్స్లో ఉంటాయి. ఓకేనా? సో ఇప్పుడు రియల్ నెంబర్స్ 2 టైప్స్, రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్. ఓకేనా? సో రేషనల్ నెంబర్స్ అంటే విచ్ గివ్స్ ఎగ్జాక్ట్ వాల్యూస్, ఇర్రేషనల్ నెంబర్స్ అంటే విచ్ గివ్స్ అప్రాక్సిమేట్ వాల్యూస్. మేడం కొంచెం డిఫరెన్స్ని కొంచెం క్లియర్గా చెప్పండి అని కొంతమందికి డౌట్స్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తాను చూడండి. సో ఎగ్జాక్ట్ వాల్యూ అంటే మనము ఆ నెంబర్ చూడగానే అది ఎగ్జాక్ట్గా ఇక ఆ వాల్యూని చెప్పేస్తాము. అది ఎలా అంటే చూడండి, దీన్ని 2 అనగానే 2, 3 అంటే 3, 0.2 అంటే 0.2, 0.3 అంటే 0.3, ఇక సో ఆన్ అని చెప్పము. అంటే 0.3 డాట్ 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 అలా చెప్పము. ఇప్పుడు 1/5 అన్న అనుకోండి, దీన్ని మనము క్యాలిక్యులేట్ చేసామనుకోండి 0.2 వస్తుంది. √9 అంటే 3, √16 అంటే 4, 1/2 అంటే 0.5. సో ఇక అక్కడ ఇంకా అప్రాక్సిమేట్గా చెప్పడానికి లేదు, అది ఎగ్జాక్ట్ ఇంకా వాల్యూనే. ఇప్పుడు మీకు అప్రాక్సిమేట్ వాల్యూస్ చూస్తే ఇంకా డిఫరెన్స్ తెలిసిపోతుంది. ఓకేనా? సో ఇప్పుడు చూడండి 10/3 దీన్ని మనం చేసామనుకోండి ఏమవుతుంది, 3.3333333333 ఇంకా పోతానే ఉంటుంది కదా. నెక్స్ట్ అలానే 0.56 బార్ అన్నారు. ఇంకా బార్ అంటే ఏంటి, అది 56 ఉంటే దాన్ని అలా పెట్టారని. √2 1.414 అది అప్రాక్సిమేట్. ఓకేనా? √10 మళ్ళీ అప్రాక్సిమేట్, ఎగ్జాక్ట్ రూట్ వాల్యూ కాదు కదా. అలానే ఈ సై, ఫై, ఎప్సిలాన్ ఎక్స్క్యూజ్ మీ, ఇవన్నీ కూడా అప్రాక్సిమేట్ వాల్యూస్. ఏదైనా ఒక నెంబర్ చూసి దాన్ని ఎగ్జాక్ట్గా ఇది ఈ నెంబర్ అని చెప్పగలిగితే అది రేషనల్ నెంబర్, అప్రాక్సిమేట్గా చెప్తుంటే అది ఇర్రేషనల్ నెంబర్. ఓకేనా? ఇప్పుడు నేను 2/6 తీసుకున్నాను, ఇది అప్రాక్సిమేట్. ఎందుకు ఎలా చెప్పాను, ఇప్పుడు నేను 6తో 2ని డివైడ్ చేశాను అనుకో, పాయింట్ పెట్టా. ఓకేనా? 6 3 18. ఓకేనా? మళ్ళీ 2, మళ్ళీ 2, ఈ 0.3 పోతానే ఉంటుంది. సో అందుకని 2/6 ఏంటి, అప్రాక్సిమేట్ వాల్యూ. అదే నేను 6/2 ఇచ్చారనుకో, 6/2 అంటే 3 ఎగ్జాక్ట్ వాల్యూ. సో అందుకని అది రేషనల్ అవుతుంది, ఇదేమో ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఓకే, ఇవన్నమాట టోటల్ 10 టైప్స్ ఆఫ్ నెంబర్స్. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మన పీడిఎఫ్లో నేను ఇంకా క్లియర్గా, అసలు నేను చెప్పకపోయినా మీరు అర్థం చేసుకునేటట్టే నేను ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని నీట్గా నోట్ చేశాను. సో మళ్ళీ ఒకసారి పీడిఎఫ్ని చూడండి. ఇక నేను ఇప్పుడు బిట్స్ని అయితే బోర్డు మీద ఏమీ నోట్ చేయట్లేదు. నేను ఈ 10 టైప్స్ ఆఫ్ నెంబర్స్ కింద ప్రిపేర్ చేసిన ఆ 10 బిట్స్ని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? మళ్ళీ నోట్ చేయటం మనకంత టైం వేస్ట్ కదా. ఓకే, ఎలాగో మీ దగ్గర బిట్స్ ఉన్నాయి, ఆ బిట్స్ నేను క్లియర్గా ఇప్పుడు రీడ్ చేస్తూ ఆ ఆన్సర్ ఎలా వచ్చిందనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పీడిఎఫ్ ఎవరి దగ్గరైనా లేకపోతే తీసుకోండి, తీసుకుంటేనే మీకు ఈజీగా ఉంటుంది. లేదు మేడం మాకు అవసరం లేదు అనుకుంటే ఇప్పుడు నేను చెప్పేటప్పుడే మీరు వింటారు కదా, వీడియోని పాస్ చేసుకుంటూ నోట్ చేసుకోండి. తర్వాత ఒకసారి ఆ నోట్బుక్ని చూసుకున్నా మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఫస్ట్ బిట్ చూస్తున్నాను చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ ప్రైమ్ నెంబర్? అక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు, 25, 31, 49, 99. సో ఇక్కడ నాకు ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి, ఎగ్జాక్ట్గా 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. ఆ 2 ఫ్యాక్టర్స్ కూడా 1 అండ్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు నేను 25 తీసుకున్నాను అనుకోండి, 25 టేబుల్లో 25 ఉంది, 5 టేబుల్లో ఉంది, 1 టేబుల్లో ఉంది, 3 ఫ్యాక్టర్స్. సో 25 ఈజ్ నాట్ ద ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ 31 ఈజ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్, 31 టేబుల్లో అండ్ 1 టేబుల్లో, ఇంక వచ్చేసింది ప్రైమ్ నెంబర్. ఓకేనా? ఇక నెక్స్ట్ చూస్తే అవి ప్రైమ్ నెంబర్స్ కాదు, 99 అండ్ 49. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ ఈస్ రేషనల్ నెంబర్? రేషనల్ నెంబర్ అంటే ఏంటి, ఎగ్జాక్ట్ వాల్యూని ఇవ్వాలి. ఓకే, సో √11 అప్రాక్సిమేట్ వాల్యూ వస్తుంది. 0.63 బార్ అప్రాక్సిమేట్ వాల్యూ, 10/3 అప్రాక్సిమేట్ వాల్యూ, √16 ఎగ్జాక్ట్ వాల్యూ. ఇప్పుడు మనకి ఎలా వస్తుంది బిట్ ఆన్సర్ కరెక్ట్గా? మనకి అసలు ఆ రేషనల్ నెంబర్ అంటే డెఫినేషన్ తెలిస్తేనే కదా. రేషనల్ నెంబర్ అంటే ఏంటి, విచ్ గివ్స్ ఎగ్జాక్ట్ వాల్యూ అనే డెఫినేషన్ తెలిస్తే మనం కరెక్ట్ ఆప్షన్ని చూస్ చేసుకోగలం అనమాట. అందుకని టైప్స్ ఆఫ్ నెంబర్స్ని కూడా మనము తెలుసుకోవాలి. ఈ బిట్స్ ఎగ్జామ్లో ఇస్తారని కాదు. సో సిరీస్ ఏంటంటే సమ్ టైమ్స్ ఆ సిరీస్ న్యాచురల్ నెంబర్ సిరీస్, లేదంటే హోల్ నెంబర్ సిరీస్, లేదంటే కాంపోజిట్ నెంబర్ సిరీస్, లేదంటే ప్రైమ్ నెంబర్ సిరీస్
అలా ఇస్తారనమాట. లేదంటే రేషనల్ నెంబర్ సిరీస్, ఇర్రేషనల్ నెంబర్ సిరీస్, ఆ సిరీస్ టైప్ అనేది కొంచెం డిఫరెంట్గా ఆల్టర్నేటివ్గా కాంపోజిట్ ప్రైమ్ని మిక్స్ చేయటం అలా ఇవ్వటం వల్ల సో ఇది కాంపోజిట్ నెంబర్, ఇది ప్రైమ్ నెంబర్ అని ఐడెంటిఫై చేయాలంటే టైప్స్ ఆఫ్ నెంబర్స్ తెలుసుకొని ఉండాలి. ఓకే, అందుకు మీకు తెలియాలని దీని మీద కొన్ని బిట్స్ని కూడా ప్రాక్టీస్ చేపిస్తుంది. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ ఈస్ నెయిదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్ నెంబర్? ఏంటది? 1. మనం ఆల్రెడీ ఆ బిట్ చెప్పుకున్నాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ ఈస్ కాంపోజిట్ నెంబర్? కాంపోజిట్ నెంబర్ అనగానే మనకు మైండ్లోకి వచ్చేసేయాలి మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. సో 1 ఈజ్ నాట్ ద కాంపోజిట్ నెంబర్, ఎందుకంటే 1కి ఒకే ఒక ఫ్యాక్టర్ ఉంది. 3 ఈజ్ నాట్ ద కాంపోజిట్ నెంబర్ బికాస్ 3 హ్యాస్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్, 1 అండ్ ఇట్ సెల్ఫ్. నెక్స్ట్ 8 ఈజ్ ద కాంపోజిట్ నెంబర్, ఎందుకని 8కి 8 అనేది ఫ్యాక్టర్, 1 అనేది ఫ్యాక్టర్, 2 అనేది ఫ్యాక్టర్, 4 అనేది ఫ్యాక్టర్. మేడం అంత ఫాస్ట్గా ఎలా చెప్తున్నారంటే నాకు 8 టేబుల్స్ వచ్చు, అన్ని టేబుల్స్ నాకు నోటెడ్. ఓకేనా, 8 అనగానే టేబుల్స్, 8 అనేది ఏ టేబుల్స్లో ఉందనేది మనకి మైండ్లోకి వస్తే అప్పుడు ఫ్యాక్టర్స్ గుర్తొస్తాయి. టేబుల్సే రాకుండా ఎలా వస్తాయి? నేర్చుకోవాలి కొన్ని బేసిక్స్. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ ఆడ్ నెంబర్? ఆడ్ నెంబర్ అంటే ఏంటి? ద నెంబర్ ఇక్కడ చూడండి, మళ్ళీ మీరు ఇక్కడ ఆప్షన్స్ వైజ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ ఆడ్ నెంబర్? అన్నీ ఆడ్ నెంబర్సే, బట్ నేను ఎందుకు 25నే టిక్ చేశాను? ఒక్కొక్కసారి ఇలా క్రిటికల్గా కూడా ఇస్తారు. అక్కడ మీరు గమనిస్తే 7, 31, 25, 29 అన్నీ ఆడ్ నెంబర్సే, బట్ ఈ 7, 31, 29 ప్రైమ్ నెంబర్స్ కూడా. ఓకేనా, బట్ ఇంకా ఓన్లీ ఆడ్ నెంబర్ మాత్రమే అయ్యేది ఏంటి? 25. అందుకని అలా కొంచెం డిఫరెంట్గా కూడా ఇస్తున్నప్పుడు మనం కరెక్ట్గా చూస్ చేసుకోగలగాలి. ఓకేనా, నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ ఈవెన్ నెంబర్? సో ఉన్న నెంబర్స్లో ఈవెన్ నెంబర్ ఏంటి? 96. ఎందుకని ఈవెన్ నెంబర్ అంటే డెఫినేషన్ ఏంటి? ద నెంబర్స్ విచ్ హ్యావ్ ఎగ్జాక్ట్లీ డివిజబుల్ బై 2. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ న్యాచురల్? న్యాచురల్ నెంబర్ అంటే ఏంటి? కౌంటింగ్ నెంబర్స్, అంటే 1తో స్టార్ట్ అయ్యి అప్ టు ఇన్ఫినిటీ వరకు ఆ మధ్యలో ఉండే నెంబర్స్ అన్నీ న్యాచురల్ నెంబర్స్. ఆప్షన్స్ చూద్దాం. 0 ఉండకూడదు న్యాచురల్ నెంబర్స్లో, నెగిటివ్ ఉండకూడదు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఫ్రాక్షన్ ఉంది, ఫ్రాక్షన్స్ ఉండకూడదు, నెగిటివ్స్ ఉండకూడదు, 0 ఉండకూడదు న్యాచురల్ నెంబర్స్లో. 1 నుంచి స్టార్ట్ అయ్యి ఇన్ఫినిటీ మధ్యలో ఉన్న నెంబర్స్ న్యాచురల్ నెంబర్స్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ ఇంటీజర్? ఇంటీజర్ అనగానే మనకు గుర్తు రావాలి -∞ to +∞, మధ్యలో ఫ్రాక్షన్స్ ఏమీ ఉండకూడదు. సో 3/2, -4/3, √10 అవన్నీ ఏంటి? ఫ్రాక్షన్స్, పాయింట్స్, డిజిట్స్ కదా, అవి ఉండవు కదా ఇంటీజర్స్లో. సో -5 అంటే అదే ఆప్షన్లో ఉంది, ఆప్షన్ డి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ హోల్ నెంబర్? హోల్ నెంబర్ అంటే ఏంటి? 0 ఉంటుంది, న్యాచురల్ నెంబర్స్ అన్నీ ఉంటాయి. సో √5, 1/2, 10/3 అవన్నీ కాదు. సో ఇంకా మిగతాది 0 ఈజ్ ద హోల్ నెంబర్. ఓకే, సో ఇలా సింపుల్ బిట్స్. ఈ బిట్స్ ఎందుకు ఇచ్చాను అంటే మీకు ఒక ఐడియా వస్తుంది. ఈ నెంబర్స్ అన్నిటినీ కూడా మీరు పర్ఫెక్ట్గా విన్నారా లేదా, వినుంటే ఈ బిట్స్ని క్లియర్గా ఆన్సర్ చేస్తారు. ఇదేమి ఇంపార్టెంట్ కాదు, మన ఎగ్జామ్లో అడుగుతారని కాదు, మీకు ఆ టైప్స్ ఆఫ్ నెంబర్స్ మీద కొంచెం నాలెడ్జ్ వస్తుందని చెప్పేసి నేను ఇంట్రడక్షన్లో ఇలా ఇచ్చేసాను అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చాను పీడిఎఫ్లో. ఏంటంటే 20 టేబుల్స్ డెఫినెట్గా నేర్చుకోవాలి. మిమ్మల్ని నిద్ర లేపి అడిగినా సరే మీరు ఏ టేబుల్ అడిగినా టక్క చెప్పాలి, రివర్స్లో అడిగినా చెప్పగలగాలి. ఓకేనా, అంటే ఎలా అంటే 18 9s అని అడిగాను అనుకోండి, అలానే 9 18s అన్నా అంటే ఎలా అడిగినా సరే ఎగ్జాక్ట్గా చెప్పగలగాలి. అసలు తడబడకుండా చాలా ఫాస్ట్గా అలా బైహార్ట్ చేయాలి టేబుల్స్ని. మేడం అది ఎలా కుదురుతుందంటే బాత్రూమ్కి వెళ్ళినప్పుడు చదువుకుంటుండండి, వాకింగ్ చేస్తున్నప్పుడు చదువుకుంటుండండి, సరదాగా మాట్లాడుతున్నప్పుడు కూడా మైండ్లో ఒకసారి అలా ఏం చేస్తారో నాకు తెలియదు. 20 టేబుల్స్ అలా బైహార్ట్ చేస్తేనే మీరు నెంబర్ సిరీస్ని చాలా ఈజీగా ఆన్సర్ చేయగలరు, వితిన్ సెకండ్స్లో ఆన్సర్ చేయగలరు. ఓకేనా, ఇది బేసిక్ అనమాట. మీరు ఏమైనా అనుకోండి, 20 టేబుల్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్, మినిమం 20 టేబుల్స్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే 30 స్క్వేర్స్. ఈ టేబుల్స్, ఈ స్క్వేర్స్, ఈ క్యూబ్స్ ఓన్లీ రీజనింగ్లో ఉన్న నెంబర్ సిరీస్కే కాదు, మనకి ఎనాలజీలో యూజ్ అవుతుంది, అలానే కోడింగ్ డికోడింగ్లో యూజ్ అవుతుంది, క్లాసిఫికేషన్లో యూజ్ అవుతుంది, అర్థమెటిక్లో ఉన్న సిరీస్ ప్రాబ్లమ్స్లో యూజ్ అవుతుంది, అర్థమెటిక్లో క్యాలిక్యులేషన్స్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది. చాలా ఫాస్ట్గా మనం టైంని సేవ్ చేసుకోవడానికి ఈ 20 టేబుల్స్, 30 స్క్వేర్స్, 10 క్యూబ్స్ అనేవి అంత బాగా యూజ్ అవుతాయి. పవర్స్, 2 పవర్స్, 3 పవర్స్ ఇవన్నీ కూడా ఆ క్యాలిక్యులేషన్కి మనల్ని వితిన్ టైంలో చేసేటట్టు చేస్తాయన్నమాట. సో అందుకని ఇవి ఖచ్చితంగా నేర్చుకోవాలి. నేను ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఇక్కడ మొత్తం. ఓకే, 2 పవర్స్, 3 పవర్స్, ఓకే 5 పవర్స్,
2 పవర్స్ అయితే 2 పవర్ 10 వరకు నేర్చుకోండి. 3 పవర్స్ అయితే 3 పవర్ ఒక 6-7 వరకు అయినా నేర్చుకోండి. 5 పవర్స్ 5 పవర్ 5 వరకు అయినా నేర్చుకోండి అట్లీస్ట్. ఇక చాలు, ఓకేనా. అలా 10 క్యూబ్స్ 30 స్క్వేర్స్ 10 కాదు అప్ టు 12 వరకు అయినా నేర్చుకుంటే కొంచెం బెటర్ అనమాట. 12 క్యూబ్స్ 30 స్క్వేర్స్ అండ్ 20 టేబుల్స్ ఆర్ కంపల్సరీ, ఓకేనా. అవన్నీ నేర్చుకొని ఉండండి. ఇక ఇప్పుడు నేను ఇంతవరకు అయిపోయినాయి కదా, 10 టైప్స్ ఆఫ్ నెంబర్స్ చెప్పేశాను, వాటి మీద కొన్ని బిట్స్ చెప్పాను. ఆ నెక్స్ట్ మీకు వర్క్ ఇచ్చాను. ఆ వర్క్ నాకు చేయాలి. ఎంతమంది చేశారు, ఎంతమంది నేర్చుకున్నారు టేబుల్స్, ఎంతమంది స్క్వేర్స్ నేర్చుకున్నారు, అవన్నీ నాకు కామెంట్స్లో తంపెట్టండి, ఓకేనా. మేడం నేను ఇవి నేర్చుకుంటాను, ఇంకా ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తాను అనే రెస్పాన్స్ నాకు తెలియాలి, ఓకేనా. ఈరోజు విన్న క్లాస్ని మీరు ప్రాక్టీస్ చెయ్యాలి. చేస్తేనే మీరు ఫర్దర్గా ఇంకో క్లాస్ అనేది అర్థమవుతుంది. మీరు రీజనింగ్లో ఈజీగా మంచి స్కోర్ తెచ్చుకుంటారు. నాకు హ్యాపీగా ఉంటుంది, నేర్చుకున్నారు అని చెప్పేసి, ఓకే. సో ఇప్పుడు నేను 20 టేబుల్స్ 30 స్క్వేర్స్ 12 క్యూబ్స్ ఇవే కదా నేర్చుకోండి. మేడం అయితే ఇవి కాకుండా ఇంకా చాలా ఇస్తారు కదా, వాటికి ఎలా అంటే చాలా షార్ట్ కట్స్ ఉంటాయి, ఓకేనా. ఏ నెంబర్కైనా ఈజీగా స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలానే ఒక నెంబర్ చూడగానే ఇది పర్ఫెక్ట్ స్క్వేరా కాదా అని చెప్పొచ్చు. ఏదైనా ఒక నెంబర్ చూడగానే దానికి క్యూబ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో అవన్నీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఆ చిన్న షార్ట్ కట్స్ అవన్నీ కూడా మళ్ళీ ఇదే వీడియోలో చెప్తే ఫస్ట్ డే 1 క్లాసే. మీరు లెంతీ వీడియో అయితే ఇంట్రెస్ట్ అనేది పోతుంది. మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటేనే నాకు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. సో అందుకని చెప్పేసి ఈ షార్ట్ కట్స్ అన్నిటిని నేను నెక్స్ట్ డే 2 క్లాస్లో అప్లోడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్ మీరంతా కూడా ప్రతిరోజు ఫాలో అవ్వండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి, మీకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికి కూడా ఫార్వర్డ్ చేయండి. నేను కంప్లీట్ రీజనింగ్ని అయితే ఈ 35 చాప్టర్స్ని నేర్పిస్తాను. ఫర్దర్గా కూడా మిగిలిపోయిన చాప్టర్స్ని కూడా PDF కొన్ని ప్రిపేర్ చేసి సో మీకు కంప్లీట్గా సబ్జెక్ట్ని అయితే నేర్పించగలను. మీరు నన్ను ఫాలో అయితే చాలు. నేను ఏం చెప్తున్నాను, ఏం వర్క్ ఇస్తున్నాను అది ఫాలో అవుతూ ఆ వర్క్ చేస్తుంటే మీరు ఇక హ్యాపీగా రీజనింగ్ నేర్చేసుకుంటారనమాట. సో ఇచ్చిన వర్క్ ఏంటి ఈరోజు 20 టేబుల్స్ అండ్ 30 స్క్వేర్స్ అండ్ 12 క్యూబ్స్ పర్ఫెక్ట్గా నేర్చుకొని ఉండాలి, ఓకేనా. నెక్స్ట్ క్లాస్ షార్ట్ కట్స్. అవి నేర్చుకొని ఉంటే మీరే ఆ షార్ట్ కట్స్ చేయటం నేను ఇక్కడ చేస్తూ ఉంటే మీరే ఫాస్ట్గా చేస్తారనమాట, నాకంటే ఫాస్ట్గా, ఓకేనా. సరే, ఎంతమంది నేర్చుకున్నారో నా కామెంట్స్లో ఇలా పెట్టేసేయండి, లేదంటే ఏం నేర్చుకున్నారో కూడా కామెంట్ పెట్టేయండి. అలానే మన ఇన్స్టాగ్రామ్ మల్లీశ్వరి రీజనింగ్. సో అక్కడైతే నేను ఇంకా కొన్ని రీల్స్ అంటే కొన్ని ప్రాబ్లమ్స్ అవి పోస్ట్ చేస్తుంటాను. ఏమైనా మీకు ఇంకేమైనా పర్సనల్గా ప్రాబ్లమ్స్ డౌట్ ఉన్నా సరే నాకు ఇన్స్టాగ్రామ్లో అయినా మెసేజ్ చేయండి, మన వాట్సాప్ నెంబర్ తెలుసు కదా, అక్కడైనా మెసేజ్ చేయండి, ఇక్కడ కామెంట్స్లో అయినా మెసేజ్ చేయండి. నేను స్క్రీన్ షాట్ తీసుకొని మీ డౌట్స్ నేను క్లియర్ చేస్తాను, ఓకే. అలానే మీకు ఇదంతా మేడం నేను ఇది విన్నాను, ఈ నెంబర్ సిరీస్ నాకు ఫర్దర్గా ఇంకో వేరే చాప్టర్స్ కావాలి అంటే మన ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, కొన్ని టాపిక్స్ కంప్లీట్ అయ్యాయి, వాటిని మీరు ఫాలో అవుతూ నేర్చుకుంటూ ఉండండి, మనము తొందరగానే వచ్చేస్తాము. ఎందుకంటే ఇక నేను ప్రతిదీ క్లియర్గా నోట్ చేయట్లేదు కదా, మన PDF ఉంది కదా, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవడమే, ప్రాబ్లమ్ని మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. థియరిటికల్ పార్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. దాని వాట్ ఈజ్ వాట్ అంటే అర్థమవుతుంది, మళ్ళీ మొత్తం బోర్డు మీద నోట్ చేసి టైం వేస్ట్ అవుతుంది అనమాట, ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం తొందరగా 1 lakh సబ్స్క్రైబర్స్ని రీచ్ అవ్వాలని ఉంది నాకు కూడా, ఓకే. థ్యాంక్ యూ.